సరిపోతా శనివారంలో ఇప్పుడు ఇంటి పక్కన రోడ్ వేస్తే నో ప్రాబ్లం, కానీ అదే రోడ్ ఇంటి మధ్యలో వేస్తే ఫుల్ ప్రాబ్లమ్స్. మరి ఇలాంటి ఒక ప్రాబ్లం వల్ల ఎంత ఫన్ వచ్చిందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. హమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. మా నాన్నగారు నాకు 2 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టించారు. ఏంటండి ఇదంతా మీదేనా? ఎస్. వావ్, చాలా బాగుందండి. సత్య, ఇవాళ పెళ్ళైంది కాబట్టి ఇంకా శోభనం స్టార్ట్ చేద్దామా? మీ మగవాళ్ళందరూ పెళ్లికి ముందు గుళ్ళకి అసలు ఏమి తిరగరు, పెళ్లి తర్వాత ఎందుకు తిరుగుతారు మీరు? పెళ్ళయ్యాక కష్టాలు వస్తాయి. శివాజీ గారు అయితే రోజు గుళ్ళో కనబడతారు. నాకేం కష్టాలు లేవమ్మా, ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి మగాడు పెళ్ళైన కొత్తలో పెళ్ళాన్ని చాలా అపురూపంగా చూసుకుంటారు, మరి తర్వాత ఎందుకు చూసుకోరు? ఏమే కొత్త కారు కొంటే రోజు తుడుస్తావా? వారం రోజులు, నెల రోజులు, 3 సంవత్సరాల తర్వాత ఎవడం తుడుస్తాడా? అప్పుడప్పుడు వాటర్ సర్వీసింగ్ చేపిస్తారు అంతే. ఏమండి, ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు అంటే ఎవరు? 2 భార్యలుండి 2 భార్యలకు ఒకే పేరుందనుకో, ఆడిని మించిన అదృష్టవంతుడు ఇంకోలేడు. ఎందుకలా? దీని దగ్గర దాని పేరు తెలిస్తే అది తిడుతుంది, దాని దగ్గర దీని పేరు తెలిస్తే ఇది తిడుతుంది. ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముద్దుగా పెళ్ళాన్ని బంగారం అని పిల్లండి. దీని బంగారం, దాని బంగారం, దాని బంగారం సెటిల్ అయిపోయిందిగా. సరే, ఇంకా ఆలస్యం చేద్దాం. రా బంగారం. కొంచెం కొంచెం కొరకు తినవయ్యా, కొంచెం కొంచెం కొరకు తినవయ్యా. నా దగ్గర ఏమీ లేదు. మా ఈ రోజు ఫస్ట్ నైట్ బయలుదండి. ప్లీజ్ అయ్యా, అక్కడ పండ్లు ఉన్నాయి కదా, పండ్లన్నీ ఇవ్వండి భయ్యా. నాకు నుంచి ఊరుకుంటే ఆడపిల్లని ఇంట్లో దూరుకొని అడుక్కుంటారేంటి? కొంప అనుకున్నారా లేకపోతే సత్రం అనుకున్నారా? సర్లేండి, వదిలేండి. నాకు అడుక్కున్నానంటే ఎలర్జీ, అసహ్యం. కొంచెం కొంచెం కొరకు తినవయ్యా, అయ్యా కొంచెం కొంచెం కొరకు తినవయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇప్పుడే నీ పిల్లలు వచ్చి అడుక్కున్నారు. పిల్లలు పోషించలేడు, నువ్వే మొగుడురా. అయ్యా, నేను అడుక్కున్నట్టు కాదు, ఈ ఊరు సర్పంచ్ని. చెప్పండి సర్పంచ్. ఏం లేదయ్యా, మీ నాన్న గొప్ప దానకర్ణుడు. ఊరందరినీ మొత్తం దత్త తీసుకున్నాడు. ఫామ్ మొత్తం 2 ఎకరాలు కదా, దీంట్లో ఒక 100 గజాలు ఇస్తే పిల్లలకు స్కూల్ కట్టిస్తానయ్యా. లేదండి. అయ్యా ఏంటయ్యా మీ నాన్న ఏంటి ఇచ్చేదే? ఎవడప్ప సొమ్ము? మా నాన్న సొమ్ము నాకు చెందుద్ది, మీకు ఎందుకు ఇస్తా? మీ నాన్న మాట ఇచ్చాడయ్యా. అయితే వెళ్ళి అన్న అడుగు. చచ్చిపోయాడు కదా. ఏ లారీ కింద పడి పోతావు డైరెక్ట్ గా. మా నాన్న ఆస్తి నాకు చెందుద్ది, స్కూల్ పెట్టడానికి కుదరదు. స్కూల్లో పిల్లల కేకలు వింటే మేము ఫస్ట్ నైట్ చేసుకోలేము, సుఖంగా ఉండలేము. ఇచ్చేది లేదు, పో. అయ్యా అది కాదయ్యా, మీ నాన్న వీడికి మాట ఇచ్చాడు, వీడిని పోలీస్ చేస్తానని. అవునయ్యా, పోలీస్ చేస్తాను. ఎవరు? మీ నాన్నగారు. ఏముందంటారా, నువ్వు పిన్ని సంత ఉన్నావు, పోలీస్ ఎట్ట అవుతావు? చిన్నప్పటి నుండి నాకు కళ అయ్యా. కళ నిజమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం నిజం అవుద్దా? కాదు. పోరా పో. అయ్యా, నేను పోలీస్ అవ్వాలి. అయ్యా మీ నాన్న మాట ఇచ్చాడు. అయ్యా మీ నాన్న మాట ఇచ్చాడయ్యా. పెద్దలను చూడకుండా కొడుతున్నారయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా, పోలీస్ అవుతానయ్యా. ఇల్లు ఎక్కడ? బోడుపల్లి. తంతి అక్కడ ఇల్లు పడతావు, తంతి అక్కడ ఇల్లు పడతావు. ఏమండి, మీరు కూల్ గా ఉండండి, ఎందుకు వాళ్ళతో వీళ్ళతో గొడవ? అయ్యా కొంచెం కొంచెం కొరకు తినవయ్యా, అయ్యా అయ్యా. ఎవర్రా మీరంతా? మేము గవర్నమెంట్ ఆఫీసర్. మీ ఇల్లు మధ్యలో నుంచి నేషనల్ హైవే పడిందయ్యా. ఇల్లు మధ్య నుంచి నేషనల్ హైవేనా? అవును. నా కొంప కూల్చడానికి మీకేం అధికారం ఉంది సార్? మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే గవర్నమెంట్ తో మాట్లాడుకోండి. మా పనులు కట్టం వచ్చారనుకో, నిన్ను తీసుకెళ్లి పోలీస్ గా అప్పచెప్తాను, తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఓకే, అర్థమైందా? తప్పుకో బాబు, పనులు మొదలు పెట్టండి. పక్కెళ్ళండి. మా కొంపలో మొత్తం పోయింది కదా సార్. అది కదా సార్, గవర్నమెంట్ నుంచి మాకేం రాదా? ఏమి రాదయ్యా, మీది బఫర్ ఏరియాలో ఉంది, అందుకనే మొత్తం రూపాయి కూడా రాదు. మరి అటో మొక్క ఇటో మొక్క మిగిలింది కదా సార్. 100 గజాలు మీకు మిగిలిందయ్యా. అటు 100 గజాలు ఓకే, ఇటు పక్క 2 పక్కలు కలిపి 100 గజాలు మిగిలిందయ్యా. ఇటు 50 ఇటు 50. ఇంతకీ రోడ్డు ఎలా ఉందో చెప్పలేదు. నీ బట్టలాగా ఉంది, బయలుదేరు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామేంటి? నువ్వు ఆ కొంపలో ఉండు, నేను ఆ చివరిలో ఉంటా. అది కాదండి, అది అద్దెకి ఇచ్చేసి మనం ఇద్దరు ఇక్కడ ఉందాం. ఎవడైనా 20,000 30,000 అద్దిస్తాడా? ఇల్లు పాడు చేస్తారు. నేను రాత్రి అంతా సామాన్లు కాపలా కాస్తా, పొద్దున్న వచ్చి నీతో కాపురం చేస్తా. పగలు కాపురం చేస్తారా నాతో? పగలు కాపురం చేస్తే పిల్లలు పుట్టరని ఎవరైనా చెప్పాడా నీకు? నన్నే చూస్తూ ఉండు, ఎవరిని చూడొద్దు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం
వీడెవడో వచ్చి బండి పెడుతున్నాడండి. రేయ్ బండిది నువ్వేవట్రా? అరే పోలీస్ హైట్ లేకుండా పోలీస్ ఎవరు ఇచ్చాడు నీకు జాబ్? కామెడీ రాకుండా నీకెలా టీమ్ లీడర్ ఇచ్చాడు? అది ఎవడో సార్ కారు పెట్టింది కాక నా మీద తిరగబడుతున్నాడు. రోడ్డు పక్కన ఆపుకున్నాను. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా బొక్కలు వేస్తా, అర్థమైందా? సరే సార్. హలో ఏమండి ఇదంతా ఎందుకండి? రండి. విలువైన సామాన్లు పోతాయి. మా నాన్న ఇచ్చిన ఆస్తి వాటి పో, పొద్దున్న వస్తా. ఎవడ కొంప ముందు దుకాణం పెట్టారు మీరు? ఏడ దొరికిన సంత ఇది? నీ కొంపేడు ఉందిరా, ఇది రోడ్ రా. ఇది పుణ్య ఇక్కడ నుంచి అడుక్కున్న మంద ఇక్కడ ఇంటి ముందు అంటే పని ఎడికిరా పోయేది? నీ ఇంట్లోకి వచ్చినా లేదా నీ బెడ్రూమ్ లోకి వచ్చినా? ఎక్కడికి వచ్చినారా? నా ఇంటి ముందు ఉంటే ఎట్టా సార్? ఎక్కువ మాట్లాడక చిప్పేసుకు కొడతా ఏమనుకుంటున్నావు? ఏమండి వద్దులేండి, ఇదంతా వాళ్తైంది. ఆ అడుక్కున్న మంద ముందు ఇంటి ముందు నీ బాబుగారి రోడ్డు ఇది. వద్దు నీ బాబుగారిదే. అవునా? ఓకే ఓకే. ఏమే సార్? వాళ్ళ లీడర్ ని ఎవరు జైల్లో పెట్టారంట. కార్యకర్తలు అందరూ ధర్నా చేయడానికి వస్తున్నారు. నేను వెళ్ళిపోతాను సార్. ఏ ఉండు, చంపేస్తారా నిన్ను? నాయకుడిని వెంటనే నాయకుడి క్షమాపణలు నాయకుడిని వెంటనే. ఎంతసేపు పడుతుంది? గంట పడుతుంది. ఇంతకు నువ్వు మా పార్టీ ఆపోజిట్ పార్టీ? వాళ్ళ పార్టీ అని చెప్పు, కొడతారు లేదంటే. మీ పార్టీ సార్. మరి మనం నాయకుడిని జైల్లో పెడతా అక్కడ నిల్చుంటా పెట్టరా? వచ్చి కూర్చో కూర్చో. నాయకుడిని వెంటనే అడుగురా, అడుగు. మా నాయకుడిని విడుదల చేస్తారా చేయరు ఒకసారి కనుక్కోండి. సార్ ఇక్కడ ఫుల్ గొడవలు అవుతున్నాయి సార్, అల్లకల్లలో అవుతుంది. ఏం చేయాలి సార్? అవునా? మీరు ఎన్ని చేసుకున్నా మీ నాయకుడిని వదిలేదు. ఏమైనా చేసుకోమంటున్నారు ఆయన. మా నాయకుడిని విడుదల చేయకపోతే ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధపడతాం. రేయ్ పెట్రోల్ తీసుకురండి. రేయ్ మా నాయకుడి కోసం నేను కాల్చుకొని చచ్చిపోతాను రా. ఎంత కాల్చుకుంటారు? ఆల్రెడీ సగం కాలిపోయి ఉన్నావు. సరే ఏదో చేయండి, తరగట్టండి. మా నాయకుడు సంబంధించినవి కదా, నాయకుడు అంటే ప్రాణం కదా. నేను చావడం కదా, నువ్వు కూడా పెట్రోల్ పోసుకో సార్. పోసుకో సార్. లైటర్ పండించుకో. చచ్చిపోతారా? ఒక నిమిషం. నాకు పెట్రోల్ సరిపోదు, ఇంట్లో క్యాన్ తెచ్చుకుంటా. ఓకేనా? ఇక్కడే ఉండండి. ఏమండి ఏంటండి? ఇక్కడే ఉంటే చచ్చేటట్టు ఉన్నాను. మరి ఆస్తులండి? పోయినా పర్లేదు. అంటించుకుంటా. పిల్లల బొంద ముందు కొంప చూడు. పద. పెట్రోల్ బంక్ వెళ్ళి క్యాన్ తీసుకొని వస్తా. వస్తా. అరే నరేష్ వెళ్ళిపోయాడంటవా? వెళ్ళిపోయాడన్నా. మళ్ళీ మన ఊరికి వస్తాడా? జీవితంలో అడుగు పెట్టున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? లేకపోతే ఏంటండి, ఒక 100 గజాల ల్యాండ్ అడిగాం. పిల్లలు స్కూల్ కి వెళ్తారు చదువుకోవడానికి అన్నాం. ఇప్పుడు ఆ 2 ఎకరాలలో స్కూల్ కట్టండి, గుడి కట్టండి, సులభ్ కాంప్లెక్స్ కట్టండి, మన ఊర్లో ఏమేమి లేవో అన్ని కట్టండి. ఊరోళ్ళందరూ హ్యాపీ కదా? జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? చాలా బాగుంది భాస్కర్. సరదాగా ఫన్ ఉంది, కామెడీ ఉంది, అట్ ది సేమ్ టైం ఎండ్ లో చిన్న మెసేజ్ కూడా ఉంది. సరదా ఫ్లో ఉంది, బాగుంది, నైస్. భాస్కర్ గారు ఓవరాల్ చూస్తే కామెడీ ఉంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, నైస్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు, ఖుష్బు గారు. The judges Bullet Bhaskar and team ki scores full score, which is 20 out of 20. Thank you.